హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోర్బన్ బిస్కెట్తో కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం బోర్బన్ను ఇలా చింపేసుకుందాం. ఇలాగా చింపేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ముక్కల కింద ఇలా చేసుకొని వేసేసుకుందాం. వేసుకొని ముక్కల కింద మనం వేసేసుకోవాలి మిక్సీ జార్లో. ఇప్పుడు మిక్సీ పట్టాక చూపిస్తాం. ఇలాగా మనం మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా పొడి చేసేసుకోవాలి పౌడర్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కాచి చల్లారించుకున్న పాలన్నా కొంచెం చల్లగా ఉన్న పాలన్నా వేసుకుని ఇలా కొంచెం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా మనం వేసుకున్నాక కొంచెం షుగర్ వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి కొంచెం తీయగా ఉండడానికి. ఇప్పుడు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాక కలుపుతూ ఒక్క చుక్క ఎక్కువ వేసుకోకండి, పాలు ఇంత అందుకే అంతే. ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి. మీరు ఎందులో అయితే చేయాలనుకుంటున్నారో దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని శుభ్రంగా పాముకోవాలి. ఎక్కడ అప్లై చేసుకొని నీట్గా. మీరు ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. చూస్తున్నారు కదా, మనం ఆయిల్ అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు దాని మీద పౌడర్ వేసుకోవాలి. నేనైతే చపాతీ పిండి యూజ్ చేస్తున్నాను, మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాక మనం కలుపుకున్నది వేసేద్దాం. మనం ఇలా కుక్కర్ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని చిన్న ప్లేట్ పెట్టుకుందాం. ఇలా పెట్టేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ పెట్టుకోకండి, మర్చిపోవద్దు. అసలు మెయిన్ ఇంపార్టెంట్, విజిల్స్ పెట్టుకోకండి. సిమ్లో ఒక పావు గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాక ఉడికిందో లేదో చూసుకుందాం. ఇలాగా పెట్టుకుంటే ఇక్కడ ఏమీ అంటుకోలేదంటే ఉడికినట్టు. చల్లారిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చింది. ఇంకా మనం కేక్ పూర్తి అయిపోయింది. ఫైనల్ లుక్ అండి ఇది. ఎంత మెత్తగా వచ్చింది చూసారు కదా. టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి.